చిన్న పాత్రతో ఎన్టీఆర్ సినిమా ప్రయాణం మొదలయ్యింది. మొదటి సినిమా షూటింగ్ జరుగుతుండగానే హీరోగా పల్లెటూరు పిల్ల, ఆ వెంటనే షావుకారు సినిమాలు ప్రారంభమయ్యాయి. 20 రోజుల తేడాతో రెండూ విడుదలై విజయం సాధించాయి. నందమూరి అందగాడు కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. పాతాళ భైరవి హిట్ తో అగ్రనాయకుడిగా ఎదిగాడు. వరుస ఆఫర్లు పోటెత్తాయి. క్రమశిక్షణకు, సమయపాలనకు మారుపేరైన ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. సినీ రంగంలో కాలుపెట్టిన 4 ఏళ్లకే ఎన్ఏటీ పేరుతో స్వంత నిర్మాణ సంస్థ నెలకొల్పి పిచ్చిపుల్లయ్య సినిమా నిర్మించాడు. మద్రాసులో తన రూమ్మేట్ యోగానంద్కి దర్శకత్వ అవకాశమిస్తూ నిర్మించిన తోడుదొంగలు సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. 1954లో విడుదలైన రాజు పేద చిత్రం ద్వారా ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. నేను మహారాజుని, నువ్వు యువరాజువి. అరే, నీకేమన్నా పెచ్చెక్కిందేట్రా? హీరోగా వరుస హిట్లు కొడుతూనే వద్దంటే డబ్బు అనే పూర్తి స్థాయి కామెడీ సినిమాలో ఆయన నటించాడు. కన్యాశుల్కం సినిమాలో నెగటివ్ ఛాయలున్న గిరీశం పాత్ర కూడా పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెను, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును. తాను నిర్మించిన జయసింహ సినిమాలో తెలుగు ప్రజలు ఎలాంటి వారు, తెలుగుదేశం ఎలాంటి వారికి జన్మనిస్తుందో చూచాయగా చెప్పాడు. భవిష్యత్ తెలుగుదేశం ఆలోచనకు అక్కడ బీజం పడిందేమో. అప్పటి వరకు జానపద పాత్రలలోనే ప్రేక్షకులకు తెలిసిన ఎన్టీఆర్ మొదటిసారిగా తెనాలి రామకృష్ణ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు. ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలిచి ప్రేక్షకులు మంత్రముగ్ధులై అలా ఆ రాచరికపు గాంభీర్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత విడుదలైన మాయాబజారు చిత్రంలో ఎన్టీఆర్ రూపంలోని ఒక దైవత్వాన్ని చూసి తెలుగు ప్రజలు అబ్బురపడ్డారు. నాకు ప్రియులెవరు, అప్రియులెవరు నాకే తెలియదుగా. మరి మాయాబజార్లో కృష్ణుడుగా ఎన్టీఆర్ చేసిన మాయ అనితర సాధ్యం. చెరగని ముగ్ధ మనోహరమైన చిరునవ్వుతో కృష్ణుడు నయనానందకరంగా కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే చేతులు జోడించి నమస్కరించకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడంటే ఆ తారక రాముడే. శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ పాండురంగ మహత్యంలో కృష్ణ భక్తుడిగా నటించాడు. రాముడిని దేవుడిగా, రావణాసురుడిని రాక్షసుడిగా భావించే సాంప్రదాయం మనది. అలాంటి రావణాసురుడిలోని రాజసం, పౌరుషం, శివుడి పట్ల భక్తిభావం ఎన్టీఆర్ ని విపరీతంగా ఆకర్షించాయి. భూకైలాస్ సినిమాలో రావణాసురుడిగా ఎన్టీఆర్ నటన చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎన్టీఆర్ పురాణ పాత్రయైన, చారిత్రక పాత్రయైన, సాంఘిక పాత్రయైన ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని తెర మీద ప్రదర్శిస్తాడు. శభాష్ రాముడు సినిమాలో రిక్షా కార్మికుడిగా నటించాడు. అని అసెంబ్లీ ముందు పాడుతున్నప్పుడు ఎవ్వరూ అనుకుని ఉండరు. ఒకనాడు అదే అసెంబ్లీలో అధినేతగా అడుగు పెడతాడని. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో ఏడుకొండలవాడిగా ఎన్టీఆర్ నటనకు ప్రజలు హారతులు పట్టారు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్ల దగ్గర హుండీలు పెట్టి మరీ ప్రజలు కానుకలు సమర్పించుకునేవారు. అప్పట్లో హుండీల మొత్తమే 50,000 రూపాయలయ్యింది.
దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లిన చాలా మంది భక్తులు అక్కడి నుండి మద్రాసు వెళ్లి రామన్నను దర్శించుకుంటే గాని తనివి తీరదు అని భావించేవారు. సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ నటించి నిర్మించి దర్శకత్వం వహించిన గొప్ప చిత్రం. తాను రావణాసురుడిగా నటించి రాముడిగా వర్ధమాన నటుడు హర్నాథుకు అవకాశం ఇవ్వటం విశేషం. ఇందులో శివుడు దర్శనమివ్వలేదని తన ప్రేములను తెంచి రుద్రవీణ మ్రోగించే సన్నివేశంలో ఎన్టీఆర్ నటన అమోఘం. నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ. ఓం నమః శివాయ. ఈ సినిమాలోని సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. అనే పాట తెలియని తెలుగువాడు లేడు. 1962లో వచ్చిన గుండమ్మ కథ ఒక సంచలనం. ఇందులో ఎన్టీఆర్ పండించిన హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అప్పటి వరకు ఇల్లరికమే తెలిసిన వారికి అల్లుడిరికం అనే కొత్త బంధుత్వాన్ని కూడా ఈ సినిమా సృష్టించింది. హిట్ పెయిర్ గా నిలిచిన రామారావు సావిత్రులు రక్త సంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించారు. ప్రతి క్షణం చెల్లెల కోసం పరితపించే అన్నగా ఎన్టీఆర్ నటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ అన్నగా మారిపోయాడు. 1963లో విడుదలైన లవకుశ గురించి ఇక చెప్పక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు దైవ దర్శనానికి వెళ్తున్నట్లుగా బండ్లు కట్టుకుని మరీ ఈ సినిమా చూడటానికి వచ్చారు. సీతా వియోగంతో రాముడు దుఃఖిస్తూ ఉంటే అప్పటి అయోధ్య ప్రజలే కాదు, ఆంధ్రదేశ ప్రజలు కూడా దుఃఖించారు. ఇప్పటికీ తెలుగు సినిమాలలో ఇంత విజయవంతమైన సినిమా మరొకటి లేదేమో. టిక్కెట్టు 25 పైసలున్న ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సీత, అమృతవాహిని నీ చదువును చూడు. నాకు ఈ జన్మలో లభిస్తుంది. దానితో ఎన్టీఆర్ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగాడు. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం. ఎన్టీఆర్ నిర్మాతల కష్టసుఖాలు తెలిసిన నటుడు. రోజుకు 2 షిఫ్ట్లలో పనిచేస్తూ ఒకే సమయంలో 2 సినిమాలు పూర్తయ్యేలా చూసుకునేవాడు. కొత్త నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేవాడు. రామానాయుడు స్థాపించిన సురేష్ మూవీస్ బ్యానర్లో రాముడు భీముడుతో ఎన్టీఆర్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశాడు. అమాయకుడైన రాముడిగా, గడుసుపిండమైన భీముడిగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఇదే ప్రయోగం పౌరాణిక చిత్రాలలో ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన ఎన్టీఆర్ కు కలిగింది. తనే దర్శక నిర్మాతగా శ్రీకృష్ణ పాండవీయం రూపొందించాడు. శ్రీకృష్ణుడు లాంటి సాత్విక పాత్ర ఒకవైపు, దుర్యోధనుడు లాంటి పౌరుష ప్రతీకార పాత్ర మరోవైపు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. ద్రుపద రాజజీవగ్రహణ మాత్రోపయుక్త ధనుర్విద్య లవ దుర్విదగ్ధుడైన మధ్యముడు. శ్రీకృష్ణుడి రూపురేఖల గురించి పురాణాల ద్వారా మనకు కొంతైనా తెలుసు, కాని దుర్యోధనుడు ఎలా ఉంటాడో తెలియదు. దానికోసం ఎన్టీఆర్ ఎంతో పరిశోధన చేశాడు. తిక్కన రాసిన ఒక పద్యంలోని ఆధారాలను సేకరించి దుర్యోధనుడి కిరీటం మీద నాగుపాము ఉండేలా తీర్చిదిద్దాడు. ఒక పాత్ర ఆహార్యం కోసం అంతలా శ్రమ చేసేవాడు కాబట్టే ఆయన చేసే ప్రతి పాత్రలో దైవత్వం ఉట్టిపడేది. ఎన్టీఆర్ లో ఉన్న అత్యంత గొప్పతనం ఆయన పోషించిన పాత్రల్లో ఒక పాత్రకు మరో పాత్రకు ఎక్కడా పోలికలు ఉండకపోవటం. 1970లో వచ్చిన తల్లా పెళ్ళామా చిత్రం ద్వారా తనయుడు హరికృష్ణని తెలుగు తెరపైకి పరిచయం చేశాడు. తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది, తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది. ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్న రోజుల్లో ప్రతి మగవాడికి తల్లి భార్య ఇద్దరూ ముఖ్యమే అని ఆ చిత్రం చాటి చెప్పింది. 1974లో తాతమ్మ కలతో బాలకృష్ణను తెరకు పరిచయం చేశాడు. భూమిని నమ్మితే బ్రతుకులున్నవి, పొలం నవ్వితే గతులు ఉన్నవి, కారు రోడ్లపై గింజలు పండవురా ఓరయ్యా, కబుర్లతోటి కడుపులు నిండవురా. వ్యవసాయం విలువను తెలియజేసే ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.
1977లో దానవీర సూరకర్ణ చిత్రం సంచలన విజయం సాధించింది. దుర్యోధనుడిగా, కర్ణుడిగా, శ్రీకృష్ణుడిగా నటించటమే కాకుండా తను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించటం విశేషం. ఈ సినిమాలో హరికృష్ణ అర్జునుడిగా, బాలకృష్ణ అభిమన్యుడిగా నటించారు. దుష్ట చతుష్టయంగా పేరు పొందిన కర్ణ, దుర్యోధనులను నాయకులుగా చూపించి ప్రేక్షకులను మెప్పించటం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది. చిత్రం హాయ్ భడా రే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, నీ రాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం. దుర్యోధనుని స్నేహశీలత, కర్ణుడిలోని త్యాగగుణం ఈ సినిమా ద్వారానే మనకు తెలిసాయి. కేవలం 10 లక్షల రూపాయల ఖర్చుతో 43 రోజుల్లో రూపొందిన దానవీర సూరకర్ణ మొదటిసారి విడుదలైనప్పుడు ₹1 కోటి వసూలు చేస్తే, రెండవసారి విడుదలైనప్పుడు కూడా ₹1 కోటి వసూలు చేయటం విశేషం. జయీ భవ విజయీ భవ. ఈ సినిమా సంభాషణలు ఇప్పటికీ తెలుగు నేలలో ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంటాయి. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? ఈ సినిమా సూపర్ హిట్ తో ఎన్టీఆర్ ప్రభ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. నిర్మాతల పాలిట కల్పతరువయ్యాడు. ఆయన కీర్తి అంబరాన్ని తాకింది. వెండితెర వేలుపుగా, తెరపై దేవుడిగా రూపొందాడు. ఆయన సమ్మోహన శక్తి ముందు ప్రేక్షకులు భక్తి పారవస్యంతో మోకరిల్లారు. ఎన్టీఆర్ ది కళ్ళు తిప్పుకోలేనంత అందం అనటంలో సందేహం లేదు. కానీ ఎన్టీఆర్ లో అందాన్ని మించిన తేజస్సు ఒకటి కనిపిస్తుంది. అందుకే ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయేవాడు. ఆ పాత్రకు తగ్గట్టు ఆహారపు అలవాట్లు మార్చుకునేవాడు. రాముడు, కృష్ణుడు లాంటి సాత్విక పాత్రలు వేయాల్సి వస్తే పూర్తిగా సాత్వికాహారమే తీసుకునేవాడు. కటిక నేలపై మాత్రమే నిద్రపోయేవాడు. కాబట్టి ఆయా పాత్రల్లో ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేనంత అద్భుతంగా పోషించగలిగాడు. 1977లో విడుదలైన అడవిరాముడు రికార్డుల మోతెక్కించింది. ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు. బాక్సాఫీసు దగ్గర ₹4 కోట్ల వసూలు చేసింది. ఇప్పుడు రేట్లతో దీన్ని పోల్చుకుంటే దాదాపు 1000 కోట్లు. 1000 కోట్ల మార్కు దాటిన 2 సినిమాలు ఎన్టీఆర్ ఖాతాలో మాత్రమే ఉన్నాయి. మరే తెలుగు సినిమా ఇప్పటికి కూడా ఈ దరిదాపుల్లోకి రాలేదు. తెలుగు తెరపై యాంగ్రీ అండ్ ఎనర్జెటిక్ హీరో సరికొత్తగా ఉదయించాడు. అంతకు ముందు హీరోకుండాల్సిన లక్షణాలు అంటూ ఇచ్చిన నిర్వచనాలన్నీ మారిపోయాయి. చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా, మరో అగ్రనటుడు అక్కినేని చాణక్యుడిగా, తమిళ అగ్రనటుడు శివాజీ గణేశన్ అలెగ్జాండరుగా నటించారు. చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో. సినిమా వినోదాన్ని పంచటానికి ఉద్దేశించినదైనా, అందులో అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ఏదైనా తప్పుడు మార్గం అనుసరిస్తే దాన్ని తూర్పార పట్టటానికి ఎన్టీఆర్ ఏమాత్రం సందేహించలేదు. యమగోళ సినిమా ద్వారా అప్పుడు ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని విమర్శించాడు. వినోదంగా చెబుతూనే ఎమర్జెన్సీ రద్దు చేయాలి అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. యమరాజుకు మూడెను ప్రారబ్ధం, నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. అజరామర ప్రేమ కథ సలీం అనార్కలిని తెరకెక్కించి తాను అక్బరు పాదుషాగా, బాలకృష్ణను సలీంగా నటింపజేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్షియన్ యాసలో సంభాషణలు పలకటం విశేషం. సాయే హింద్ జిల్లే ఇలాహి జహాపనా అంటూ కైవారాలు చేయగా విన్నా. ప్రముఖ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన పాటలు ఈ సినిమాని మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాయి. నీకై ఎంత ఎంత వేగి వేగిపోయాను, ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా, హసీనా ఓ హసీనా. వేటగాడు, టైగర్, యుగంధర్ లాంటి వరుస హిట్లతో ఒక ట్రెండ్ సృష్టించాడు. డాన్సులు, డ్రస్సులు, యూత్ ని ఉర్రూతలూగించే పాటలతో సౌత్ ఇండియాకి పెద్ద స్టారుగా ఎదిగాడు.
ఆకు చాటు కింద తడితే కొమ్మ చాటు పువ్వు తడితే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది. అంతేకాదు యువతరంలో ఉండే ఆవేశాన్ని, పెద్దతరంలో ఉండే ఆలోచనను రెండింటినీ ప్రతిబింబిస్తూ రెండు తరాలను మెప్పించటం విశేషం. సర్దార్ పాపారాయుడులో తండ్రి విప్లవకారుడైతే అతన్ని అరెస్టు చేయాల్సిన పోలీస్ ఆఫీసరు పాత్ర కొడుకుది. జస్టిస్ చౌదరిలో తండ్రి న్యాయమూర్తి అయితే ఆయన ప్రతిష్టను దిగదార్చే పాత్ర కొడుకుది. అలాగే కొండవీటి సింహంలో తండ్రి పోలీస్ ఆఫీసర్ అయితే ఆ తండ్రికి అండగా ఉండే పాత్ర కొడుకుది. బొబ్బిలి పులిలో మేజర్ చక్రధర్గా ఎన్టీఆర్ నటన అపూర్వం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. చండశాసనుడిలో దున్నేవాడిదే భూమి అని నినదించాడు. తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజాప్రతినిధులను నిలదీసి లంచాలమయమైన రాజకీయ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజకీయాన్ని వ్యాపారం కింద మార్చి తోచినంత దోచుకుందామనుకున్నావా? నీలాంటి వినాయకులుండబట్టే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయి. ప్రకృతి వనరుల మీద ఎవ్వరికీ హక్కు లేదు, అవి అందరికీ చెందినవని చెప్పాడు. తినే కూడు నువ్వు కట్టే బట్ట నువ్వుండే మేడ తేరగ వచ్చాయనుకున్నావా? దుక్కి దున్ని నేతనేసి ఇటుక మోసి నెత్తురునే చెమటగా పిండిన రెక్కలనే ముక్కలు చేసిన పక్క రైతులు, బడుగు కూలీలు, కష్టజీవులు, వాళ్ళ బిచ్చమే నీ మెతుకు, వాళ్ళ పుణ్యమే నీ బతుకు. దేశమంటే మట్టి కాదో. కులమతాల వ్యవస్థకు వ్యతిరేకంగా ధార్మిక ఉద్యమాన్ని నడిపిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కథ ఎన్టీఆర్ ని బాగా ఆకర్షించింది. మహమ్మదీయుడైన సిద్ధయ్యను, నిమ్న కులస్థుడైన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించి మానవులందరూ ఒక్కటే అని నిరూపించిన బ్రహ్మంగారి కథను తెరకెక్కించాడు. ఈ సినిమాను తానే నిర్మించి దర్శకత్వం వహించాడు. దాదాపు 35 సినీ జీవితంలో ఎన్టీఆర్ సమాజంలోని అనేక పాత్రలను తన సినిమాల ద్వారా ఆవిష్కరించాడు. అప్పటికే ప్రజలు ఎన్టీఆర్ లో తమ నాయకుడిని చూసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు తనను ఆదరించిన తెలుగు జాతి కోసం సినిమాను మించి ఏదైనా చేయాలన్న ఆలోచన ఎన్టీఆర్ లో కలిగింది. ఆ ఆలోచనే ఆయన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది.